శ్రీమాతృగురుభ్యాం సభాయే నమ. అంబికా వారి అష్టాదశ పురాణాల్లోని పదవ పురాణంగా మత్స్య మహాపురాణాన్ని సౌనకాది మహర్షులు సూత మహర్షి ద్వారా వింటున్నారు. శ్రీమన్నారాయణుడు మత్స్యస్వరూపుడై మనువుకి వివరిస్తున్నాడు. అందులో భాగంగా శ్రాద్ధ కాల విశేషం, ఆ శ్రాద్ధాలు ఏ ఏ క్షేత్రాలలో పెట్టడం ఎంత గొప్పో, దానివల్ల వచ్చే పావిత్ర్యం, ఆ క్షేత్రాల విశేషం, వీటన్నిటిని ఆయన వివరిస్తూ ఇప్పటికీ కూడా నర్మదా ద్వారం దగ్గర, అంటే నర్మదా నదిలో కావేరీ నది సంగమం చేసేటటువంటి ఓంకార క్షేత్రంలో పిండ ప్రదానం చేయడం పరమపుణ్యమని, అక్కడ పిండదానం చేస్తే గయలో చేసినట్టేట, అంత మహాపుణ్యము అన్నారు. ఓంకారం పితృతీర్థంచ కావేరీ కపిలోదకం. అక్కడ చెప్పారు, కావేరీ ఇక్కడ మనకి దక్షిణాదిలో ఎలా ఉందో ఉత్తరాన నర్మదా నది దగ్గర కలిసే మరో కావేరి ఉన్నది. ఆ కావేరి నర్మదలో కలిసే చోటు ఓంకార క్షేత్రం. ఓ పక్క నుంచి మహావేగంగా నర్మదా, మరో పక్క నుంచి కావేరి వచ్చి కలుస్తూ ఉంటాయి. ఆ దివ్య ప్రదేశంలో స్నానం చేసి పితృదేవతలకి పిండం పెడితే యమగండం నుంచి తప్పించుకోవచ్చు. అక్కడ పిండం గయాశ్రాద్ధంతో సమానమట. అక్కడ క్షేత్రము తీర్థము రెండూ పవిత్రమే. ఎందుకని, ఓ పక్కన సంగమం, సరే జ్యోతిర్లింగం అది. సాధారణంగా నదులు కలిసే చోట అంత గొప్ప దేవాలయం ప్రసిద్ధికెక్కింది ఉండకపోవచ్చు. దేవాలయం ఉన్న చోట నది ఉంటుంది కానీ సంగమం ఉండకపోవచ్చు. కానీ రెండూ ఉన్నాయి. అదొక అత్యుద్భుతమైన దివ్యప్రదమైనటువంటి క్షేత్రంగా చెప్పారు. సాకారుడై జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధికెక్కిన లింగమై పరమేశ్వరుడు అక్కడున్నాడు. పరమేశ్వరుడు అంటేనే అసలు అదొక విచిత్రమైన కరుణండి. ఎన్ని చెప్పినా శివుణ్ణి నమ్మినటువంటి వాడు చాలా తొందరగా కరుణింపబడతాడట. ఎందుకంటే ఆయన బోళాశంకరుడు పాపం. పిడికిడు బూడిద బుధానికి రాసుకుని తపస్సు చేస్తేనే తొందరగా కరుణించేస్తాడు ఆయన. అటువంటి పరమ కరుణాస్వరూపుడైన శంకరుడు, ఓంకారేశ్వరుడు కొలువుండే ఆ క్షేత్రం పితృదేవతలకి పిండ ప్రదానం చేయడంతో ఈ వ్యక్తిని నరకానికి వెళ్లకుండా ఆపేస్తుందట. ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు యమధర్మరాజు, ఈ పాపాత్మల్ని ఎప్పుడు తీసుకొద్దామా, ఎప్పుడు తోసివేద్దామా అని. కానీ ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళని చూడగానే నేను వణికిపోతూ ఉంటాడట. కొంచెం విభూతి పూసుకుంటే అటువంటి వాడిని తీసుకెళ్ళడానికి తడిసిపోతాడు యముడు, యమకింకర్లు కూడా. ఇక ఈ పితృతీర్థాలన్నీ పైన చెప్పినవన్నీ కేవలం స్మరణ మాత్రం చేతనే పవిత్రులు చేస్తాయి. కొంతమంది వెళ్ళలేని దురదృష్టవంతులు ఉంటారు. మనందరం అనుకున్నట్టుగా వెళ్ళగలమా? అందరికీ డబ్బులు ఉంటాయా? చెప్పానుగా భగవల్ లీలా విశేషమని. కొందరికి మనస్సే ఇస్తాడు, కొందరికి ధనం ఇస్తాడు, కొందరికి మనస్సు ధనస్సు రెండూ ఇస్తాడు. ఆయన లీలలేమిటో, ఎప్పుడు ఏం నడుపుతాడో తెలియదు. అలా వెళ్ళలేని వాళ్ళు ఏం చెయ్యాలి? మాకు అసలు మోక్షం లేదా అని మనం బెంగెట్టుకోక్కర్లా. వాటిని ఏమన్నారు? స్మరణేన వినశ్యతి. స్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు పరిహరించే క్షేత్రాలు అవన్నీ. శ్రాద్ధం వల్ల కలిగేటటువంటి పుణ్యం ఎంత అంత అని చెప్పడం ఎందుకు? ఓంకారం, ఈ పితృతీర్థం, ఇవన్నీ చాలా గొప్పవి. ఈ పై ఇంకొక మాట చెప్పాడు, తథైవ అమరకంటకం కురుక్షేత్రాచ్యతగుణం తస్మిన్ స్నానాధికం భవేత్. అమరకంటకము అని అక్కడికి దగ్గరలో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం చుట్టూత ఈ నర్మదా నది ప్రవహిస్తుంది. నర్మదా నది ఆ కొండకి చుట్టూ ప్రవహించడం వల్ల దానికి మరింత ప్రసిద్ధి వచ్చింది. ఇక్కడ గోదావరి దగ్గర పట్టిసం దగ్గర వీరభద్రేశ్వరుడి చుట్టూ చూసారా, గోదావరి కనపడుతుంది. అలాగే
అమరకంటకం చుట్టూతా ప్రవహిస్తుందట. అయితే ఎక్కడికి తేడా ఏంటంటే అక్కడ గోదావరి మధ్యలో చీలి ఇటు ఇటు ఆ కొండ చుట్టూ పెడుతుంది, కానీ అక్కడ అలా కాదు, రౌండ్గా ప్రవహించి ముందుకు వెళ్ళిపోతుంది. అందుకే అమరకంటకం చాలా గొప్పది. అమరకంటకమన్న అమరత్వమొసగడు దివ్య నదీ సంగమస్థానమన్నుచు దేవతల్ వచించు తీర్థంబు. అది అమరత్వాన్ని ఇస్తుందిట. అమరత్వం అంటే ఏమిటి? మరణం లేకపోవటం. మరణం ఎప్పుడు ఉండదు? మానవుడిగా ఉండకపోతే. మానవుడల్లా ఎప్పుడు ఈ నరుడు సురలోకానికి వెళ్ళగలుగుతాడు? ఇదిగో ఇటువంటి దివ్యక్షేత్రాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శనం చేసి పితృదేవతలకి తర్పణం ఇచ్చినా చాలు. అందరికీ శ్రాద్ధం పెట్టాల్సిన అవసరమే లేదు. పితృదేవతల పేరు చెప్పి కనీసం కాసిన నీళ్లు తర్పణం ఇచ్చినా చాలు. అందుకే పితృదేవతాంతర్పయామి అని మీ అందరి చేత నేను సంకల్పం చెప్పించి స్నానం చేయిస్తూ ఉంటాను తీర్థయాత్రలకి నాతో వచ్చినప్పుడు. అటువంటి పితృదేవతలకి తర్పణం ఇవ్వడం కూడా మహాపుణ్యప్రదం. కురుక్షేత్రాత్ శతగుణం. కురుక్షేత్రంలో దానం పిండ ప్రదానానికి 100 రెట్లు ఎక్కువ ఇస్తుందిట ఈ పైన చెప్పిన అమరకంటకంలో స్నానం. ఆపై శుక్లతీర్థ సోమేశ్వర తీర్థాల్లో శ్రాద్ధం జరిపితే స్వాధ్యాయం చేసిన సర్వవ్యాధులు నశిస్తాయి. సోమేశ్వర తీర్థాలు 2 ఉన్నాయి. ఒకటి ప్రభాస క్షేత్రం, సౌరాష్ట్రంలో సోమనాథుడు ఉన్నాడు. అక్కడ ఆయన జ్యోతిర్లింగాలలో ఒకడు. గుజరాత్లో ఉంటాడు ఆయన. ఆ ప్రభాస క్షేత్రం దగ్గరే ఉన్నాడు ఆయన. అక్కడే యాదవులు కొట్టుకు చచ్చిపోయారు. అక్కడే గురువుగారి కొడుకులు మునిగిపోతే కృష్ణుడు వెళ్ళి పంచజనుడని రాక్షసుణ్ణి సంహరించి గురుపుత్రుణ్ణి యమలోకానికి వెళ్ళి తీసుకొచ్చేసాడు ఏకంగా. అక్కడ ఒక సోమేశ్వరుడు ఉన్నాడు. ఇంకొకటి శుక్లతీర్థంగా ప్రసిద్ధికెక్కిన సోమేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు మనకి గోస్తని తీరంలో. దాన్నే జుత్తిగా, పూర్వం దూతికాపురి అనేవారు. పొలమూరు తణుకు ఈ మధ్యలో ఉంటుంది, బ్రాహ్మణ చెరువుకి దగ్గరగా. ఆ జుత్తిక తీర్థానికి పక్కనే నత్తారామేశ్వరం కూడా ఉన్నది. అక్కడ కూడా సోమేశ్వరుడు. ఆ సోమేశ్వరుడికి అభిషేకం చేసిన నీళ్ళన్నీ వెళ్ళి ఆ పక్కనే ఉండే గోస్తనిలో వెళ్ళిపోతాయి. ఇప్పుడు గోస్తని ఉంది కాలువగా తయారైంది, నదులు పోయాయి. ఈ నదులు కూడా క్రమంగా ఆక్రమించేసి మన వాళ్ళు ఇళ్ళు కట్టేస్తారు. అసలు కొంతకాలానికి నదులేమిటి ఏమీ ఉంచరు. ఏది నదో, ఏది చెరువో, ఏది కొంపో, ఏది కొల్లేరో తెలియకుండా పోతుంది. క్రమంగా సునామీలు వచ్చి మొత్తం అంతా జలప్రళయం అయిపోతుంది. ఇలాంటి పాపాలు చేస్తూ ఉంటాయి. గోదావరిని ఆక్రమించడానికి కూడా ప్రయత్నం చేశారట. ఈలోపు వరదలు వచ్చి కొట్టుకుపోయేటి ఇళ్ళు. లేకపోతే గోదావరి కూడా మనకు ఉండేది కాదు. మన కన్నీళ్ళే గోదావరిగా మిగిలేవి చివరికి. ఆ దూతికాపురంలో పరమేశ్వరుడు సోమేశ్వరుడిగా ఉన్నాడు. అది కూడా దివ్యక్షేత్రం. అక్కడ శ్రాద్ధం జరిపిన, స్వాధ్యాయం చేసిన వ్యాధులు పోతాయి, రోగాలు పోవాలి. పూర్వం చంద్రుడికి క్షయరోగం వచ్చింది. వాళ్ళ మామగారు శాపం ఇచ్చారు. మామగారులు కొంతమంది అలా శాపాలు కూడా ఇస్తూ ఉంటారు. వాళ్ళ మామగారు దక్షుడు శపించాడు. అలాగే ఇయాతి మహారాజు గారిని వాళ్ళ మామ శపించాడు. అందుకే కాస్త పెళ్లి చేసుకునేటప్పుడు మామగారికి వాక్శుద్ధి ఉంటే ఆ పిల్లని చేసుకోకూడదని భయపడేవారట పూర్వం. అలా కనుక్కుని మహానుభావులు కూతుళ్ళని చేసుకోవడానికి అందరూ కూడా వెనకం చేస్తే చస్తాం లోకం అంతా. ఆ రోజులు, ఆ శుద్ధి, ఆ విధానం వేరు. తిక్కరేగిపోయిన దక్షుడు చంద్రుణ్ణి శపిస్తే చంద్రుడికి మాయిదారి క్షయరోగం వచ్చింది. టీబీ పేషెంట్ అయిపోయి చిక్కిపోయేట. అప్పుడు ఆయన పాప పరిహారం కోసం, రోగ పరిహారం కోసం సోమేశ్వర లింగాన్ని సంస్థాపన చేశాడు. అందుకే అక్కడ స్వాధ్యాయం చేసిన, పిండ ప్రదానం చేసిన వ్యాధులు పోతాయి అన్నారు. సర్వవ్యాధిహరం పుణ్యం శతకోటి ఫలాధికం. ఇతర క్షేత్రాల కంటే ఇక్కడ స్వాధ్యాయం అంటే వేదం చదవడం, పిండ ప్రదానం శతకోటి ఫలాధికం అంటే 100 కోట్ల రెట్ల ఎక్కువ పుణ్యం ఇస్తుంది. ఆ తర్వాత కాయావరోహణము అనే ఒక క్షేత్రం, చర్మణవతి, గోమతి, అరుణ, ఔశనస తీర్థం, భైరవం, భృగుతుంగం, గౌరీ తీర్థం, వినాయక తీర్థం, వస్త్రేశ్వర తీర్థం, పాపహరం అనే తీర్థం, ఇవి కూడా పిండ ప్రదానానికి పవిత్రమైనవి. తపతీ నది,
భూతిదా నది, పయోష్ణీ నది. పయోష్ణీ నది సముద్రంలో కలిసే సంగమ స్థానం, పాటలా తీర్థం, నాగతీర్థం. నాగతీర్థం అంటే ఇప్పుడు దారుకావనం దగ్గర గుజరాత్లో ద్వారకకి దగ్గరలో ఉంటుందన్నమాట. అక్కడ నాగేశ్వర లింగం కూడా ఉంది. అది కూడా పిండ ప్రధానాదులకి పవిత్రమే. అవంతి అదే ఉజ్జయిని. వేణునది, మహాశాలం, మహారుద్రం, మహాలింగం, దశార్ణా నది, శతరుద్ర శతాహ్వా నదులు, విశ్వపదం, అంగార వాహికా నది, సోనా నది, ఘర్ఘరం అనే నది. ఇవన్నీ కొన్ని ఉపనదులు కూడా ఉన్నాయి. సోనా, భద్ర ఇవన్నీ కూడా తుంగభద్రలో కలిసిపోతాయి. తుంగభద్ర నదిలో స్నానం కూడా చాలా గొప్పది. కానీ తుంగభద్ర నది కూడా అది నది కాదు, ఉపనది. ఎందుకని? తుంగభద్ర వెళ్ళి కృష్ణానదిలో కలిసిపోతుంది, డైరెక్ట్గా సముద్రంలో కలవదు అది. అందుకే తెనాలి రామకృష్ణుడు ఒక చమత్కారం చేశాడు. ఓ అమ్మా తుంగభద్ర, ఈ సముద్రుడికి నదులన్నీ భారీలే. గంగానది సముద్రంలో కలుస్తుంది, నర్మదా నది సముద్రంలో కలుస్తుంది, గోదావరి, కావేరి ఇవన్నీ కలుస్తాయి, కృష్ణానది కలుస్తుంది. కానీ తుంగభద్రా నది డైరెక్ట్గా కలవడానికి లేదు. ఎంచేతంటే తుంగభద్రా నది శ్రీశైలానికి ఆ ముందున్న ప్రదేశంలో వెళ్ళిపోయి కృష్ణలో కలిసిపోతుంది. కాబట్టి తుంగభద్రా నదికి అస్తిత్వం లేదు, ఉపనది కాబట్టి. అందుకనే సముద్రుడు తక్కిన నదుల్ని పట్టుకుంటున్నాడు. కానీ నువ్వు వెళ్ళి కలిసావంటే తక్కిన నదులు వదిలేస్తాడని సమాధానం చెప్పాడు. గంగా సంగమమిచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే యమునతో ఆనందము పొందునే తుంగతరంగహస్తముల ఆ రత్నాకరేంద్రుండు నీ అంగం బంటి సుఖించనేని గుణభద్ర తుంగభద్రా నది. ఓ తుంగభద్ర, ఓ గుణభద్ర, నువ్వే సరాసరి సముద్రుడిలో కలిసినట్టయితే గంగానదితో సంగమాన్ని కోరుకుంటాడా? గంగానదిని కలవనివట్ట, కావేరిని తన దేవేరిగా అంగీకారం చెయ్యట, ఇంకెవరితో ఆనందం పొందడట. ఎందుకనంటే తుంగభద్ర అనేది అంత గొప్ప నది. ఆ నదికి డైరెక్ట్గా సముద్రంలో కలిసే యోగం లేదు కాబట్టి, ఈ నది ఆయనకి భార్య అవడం లేదు కాబట్టి తక్కిన భార్యలను ఆయన అంగీకరిస్తున్నాడు. ఈ భార్య వస్తే తక్కిన భార్యలు పక్కకు తోసేయడా అంటాడు ఆయన. అటువంటి తుంగభద్రా నదికి పుష్కరం కూడా ఉంది. ఉపనదులలో దేనికి పుష్కరాలు ఉండవు. గంగకు ఉంటుంది, యమునకు ఉంటుంది, వాటికి ఉంటాయి తప్ప ఇలాగా సరాసరి సముద్రంలో కలిసే యోగము లేని తుంగభద్ర నది కూడా పుష్కరాన్ని సంతరించుకుంది దక్షిణ భారతంలో. అటువంటి ఓ తుంగభద్రా నది, ఆ తుంగభద్రా నది దగ్గర గనక ముఖ్యంగా మంత్రాలయ క్షేత్రం దగ్గర, హంపి విజయనగరం దగ్గర మనం కిష్కింద దగ్గరకు ఎప్పుడన్నా వెడితే ఆ వెళ్ళేటప్పుడు కిష్కింద ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. సరిగ్గా 25 కిలోమీటర్ల తేడా. తుంగభద్రా నది ప్రవహించే చోటు నుంచి 25 కిలోమీటర్స్ వెడితే హంపి ఎడతాం, ఆ తుంగభద్ర నుంచి 25 కిలోమీటర్లు వెడితే కిష్కిందకి ఎడతాం. అటైనా 25 కిలోమీటర్లే, ఇటైనా 25 కిలోమీటర్లే. రెండింటికి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా 25. ముక్కోణం అది. తుంగభద్ర నుంచి హంపికి 25, హంపి నుంచి కిష్కిందకి 25, మళ్ళీ కిష్కింద నుంచి తుంగభద్రకి 25. అది త్రికోణాకారంలో ఉంటుంది. అదిగో అక్కడ పంపా సరస్సు దగ్గర కూడా పిండ ప్రధానాదులు భక్తి శ్రద్ధలతో రామాయణ కథ వినడం అనంత పుణ్యం. ఈ పితృతీర్థాలు స్నానం, దానం చేయడానికి ప్రశస్తాలట. ఈ తీర్థక్షేత్రాలలో జరిపేటటువంటి శ్రాద్ధం అనంత పుణ్యం ఇస్తుంది. శ్రాద్ధమేస్తేషు యద్దత్తం తత్ అనంత ఫలప్రదం. ఈ తీర్థములలో పెట్టే అత్యద్భుతమైన శ్రాద్ధం ఉన్నదే అనంత పుణ్యం. అంటే అంతం లేదా పుణ్యానికి అన్నారు. అయితే ఇక్కడ మనకి చిక్కల్లా సంపూర్ణమైన భక్తితో పెట్టాలి. మంచి భక్తితో పెట్టకపోతే మాత్రం ఎన్ని పెట్టినా ఉపయోగం లేదు. భక్తి కావాలి.
కొందరికి మాత్రం భగవంతుడు ఈ భక్తితో పిండ ప్రదానాదులు తీర్థయాత్ర దర్శనం చేసేవారికి వైరాగ్యం ఇస్తట, కొందరికి డబ్బే ఇస్తట, కొందరికి మోక్షం ఇస్తట, కొందరికి భుక్తి మాత్రం ఇస్తట, వారి మనస్సులో ఉండే కోరికలను బట్టి ఇస్తాడట. అందుకే జ్ఞాని అక్కడికి వెళ్ళాక నాదేం కోరిక లేదు, బాధ్యత నీదే, ఏం చేస్తావో మేము నిష్కామంగా చేయడానికి వచ్చాం అని కోరుకుంటే మనకి ఏది అవసరం అది ఇస్తాడట. ద్రోణి వట నదీ ధారా సరిద్వేర నదీ తథా గోకర్ణం గజకర్ణం చ తథా చ పురుషోత్తమం. ద్రోణీ నది, వటనది, ధారానది, వీరనది, గోకర్ణం, గజకర్ణం. ఈ గజకర్ణ టక్కుటమారాది విద్యులు గుర్తొస్తాయి. ఇవన్నీ కూడా క్షేత్రాలే. గోకర్ణం కర్ణాటకలోనే ఉంది. గజకర్ణం ఎక్కడుందో మాత్రం నాకు కనపడలా. పురుషోత్తమ క్షేత్రం అదే మళ్ళీ పూరి జగన్నాథం. కొన్ని రిపీట్ చేస్తాడు, ఎందుకంటే మర్చిపోతామేమో మనమని. ఆయనకి మన మీద కొంచెం అభిమానం ఎక్కువ. 1-2 సార్లు చెప్తే ఏమిటి లాభం, గుర్తు పెట్టుకుంటాడని బాగా. ఒరేయ్ రైలు ఎక్కాక జాగ్రత్తలో అని చెప్తాడు తండ్రి, మళ్ళీ అక్కడితో చేదస్తాం వదలడు. ఇంకో 4 సార్లు చెబుతారు. ఎందుకని? ఆ తండ్రికి ఆ కొడుకు అంత జాగ్రత్తగా ఉంటాడని కాస్త ప్రీతి. 2-3 సార్లు చెప్తే ఇంకొంచెం జాగ్రత్త వహిస్తాడు. చెప్పకపోతే ఏమైపోతాడో అని భయం, అంతకంటే లేదు. మా నాన్నగారు అయితే ఒరే దొంగలకు తెలియకుండా జాగ్రత్తగా లోపల డబ్బులు పెట్టుకోరా అని చెప్పేవారు. అలాగే పెట్టుకున్నాక రైలు ఎక్కాక ఒరే అక్కడ పెట్టుకున్న డబ్బులు జాగ్రత్త రోయ్ అని వాడి గొరబడిలో అరిచేవారు బాబు. అయ్యి బాబు వాడికి పక్కవాడి గొరబడుతున్నాడంటే ఊరుకోరా బాబు, అసలే పక్కవాడి గొరబడుతుంది, జాగ్రత్త జాగ్రత్త, అదిగో ఆ మూలెట్టావు చూసావు లాగు జేబులో అక్కడ డబ్బులు జాగ్రత్త అని. నాకు తప్ప ప్రపంచానికి కనబడేది అది. అలా పాపం కొంతమందికి పెద్దలకి ఏంటంటే ఆ కొడుకు మీద అలాగా అంత అమాయకంగా ఉండేవారు పూర్వకాలం వాళ్ళకి. అందుకే వాళ్ళకి గ్యారంటీగా మోక్షం అన్నట్టు. కల్మషం కుట్ర తెలియదు కదా, దాచుకోవాలని తెలియదు అనమాట. ఇంకొక ఆయన ఉండేవాడు, అదో తమాషా. కొన్ని తమాషాలు చెప్పవలసిందే. ఓసారి మేము బస్సు ఎక్కి వస్తున్నాం, మా అన్నగారు మా పెద్దన్నగారు మేము పక్కపక్కన కూర్చున్నాం. నా ముందు ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన జిల్లా పరిషత్తులో పనిచేస్తాడు, బాగా లంచాలు తింటాడని పేరు ఆయనకి. మా అన్నయ్య ఆయనతో మాట్లాడేశాక వాడికి వినపడదా నా ముందు సీట్లో, వీడేరా ఆ జిల్లా పరిషత్తులో బాగా పెద్ద తిండిగాళ్ళే, మా చెడ్డ తిండిగాళ్ళే వీడు. ఆయనకి వినపడేసింది. ఆయన ఏమనుకుంటున్నాడు, నాకు మాత్రం ఏదో రహస్యంగా చెప్పానని. అది నాకు కాదు, బస్సు అందరికీ వినపడింది. ఇదిగో ఇలాంటి అమాయక ప్రాణులు కొంతమంది ఏంటంటే పాప వాడు తెలుగు పండితుల్లో ఎక్కువ మందికి ఇలాగే ఉంటుంది. నాకు ఉంది అమాయకత్వం. అప్పుడప్పుడు అలా నిజాలు చెప్పేస్తూ ఉంటాను. ఏం చేస్తాం, ఈ సంస్కృత పాండిత్యంలోనూ తెలుగు పండితుల్లోనూ ఉంది. అప్పుడప్పుడు కాస్త లౌక్యం నేర్చుకోమని పెద్దలు చెబుతూ ఉంటారు. అబ్బుతుందా, ఎవడి బుద్ధి వాడిది. ఆపై పూరి జగన్నాథ క్షేత్రాదులు ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడంటే సెకండ్ టైం అనడానికి చెబుతున్నాను అన్నమాట. 1-2 సార్లు చెప్పాలి. ఆ విష్ణుమూర్తి కూడా అప్పుడప్పుడు మనకి చేదస్తంగా చెప్పాడు. కానీ విష్ణుమూర్తి మాత్రం మనలాగా కేవలం అమాయకుడు కాదండి, చరాచర జగత్తంతా వ్యాపించే మాయంతా విష్ణు మాయ అన్నారు. ఇక కర్ణద్వారం, కృష్ణతీర్థం, సరస్వతి, మణిమతి, గిరి కర్ణికానతులు, ధూతపాప తీర్థం, దక్షిణ సముద్రం, ఇక్కడ కూడా ఈ పితృతీర్థాలే. అక్కడ శ్రాద్ధం కూడా అనంత ఫలితం ఇస్తుంది. మేఖలకం అనే ఒక తీర్థం ఉంది. ఈ మేఖలకం కూడా అమరకంటక పర్వతం దగ్గరే, అక్కడే ఉంది. మేఖలకం అంటే సరిగ్గా నర్మదా నదీ తీరంలో అమరకంటకం దగ్గర ఉంది. చాలా అద్భుత క్షేత్రాలు. వెళ్ళడానికి మానవుడి జీవితం సరిపోట్లా, ధనము సరిపోట్లా, అంతే. ఇవన్నీ ఎప్పుడెప్పుడు చూడాలో అవన్నీ. చాలా గొప్పది. అక్కడ జనార్దనుడు తన భార్యామణికి నడుముకి వడ్డాణాన్ని ధరింపజేసిన ప్రదేశం అట. అందుకే దానికి మేఖలా పర్వతం అని పేరు అన్నమాట. మండోదరి తీర్థము అని అక్కడే ఉంది, అది గొప్పదే. తర్వాత చిత్రకూటం, మర్కోటం, జన్మేశ్వరం, అర్జునం, త్రిపురం, సిద్ధేశ్వరం, శ్రీశైలం మళ్ళీ ఇంకొకసారి చెప్పారు. నిన్న వచ్చింది శ్రీశైల క్షేత్రం గురించి. ఆ పాతాళ గంగలో స్నానం అవి చాలా గొప్పది. శాంకర తీర్థం, నారసింహ తీర్థం, మహేంద్రం, శ్రీ శంకుక్షేత్రం, వీటిని దర్శిస్తేనే చాలు పాపాలు పోతాయి. అక్కడికి వెళ్ళి పితృదేవతలకు పిండ ప్రదానం కూడా చేయక్కర్లేదట. కనీసం పితృదేవతలు తలుచుకుంటే చాలు పాపాలు పోతాయి. ఇక్కడిక్కడ జరిపితే శ్రాద్ధం అనంత ఫలితం. భీమా నది, భీమేశ్వర క్షేత్రం, కృష్ణవేణి. ఈ కృష్ణవేణి కూడా అంతే, అంత గొప్పది. తక్కిన వాటికి వీటికో తేడా ఉంది.
కొన్ని నదులు కాలి నుంచి పుట్టాయి, కొన్ని చేతుల నుంచి పుట్టాయి, కొన్ని శిరస్సు నుంచి పుట్టాయి భగవంతుడికి. కానీ కృష్ణ అలా కాదు, సాక్షాత్తు కృష్ణుడి శరీరమే నదిగా ప్రవహించేసింది. అందువల్ల కృష్ణవేణి మరింత పవిత్రం. పుష్కరాలు వచ్చినప్పుడు అక్కడ పిండం పెట్టాలి. కావేరీ నది అది కూడా అంతే, కవేర పుత్రిక. వంజులా నది, గోదావరి, త్ర్యంబక తీర్థం నాసిక దగ్గర అనమాట, గోదావరి దగ్గర. ఇవి ప్రశస్త పితృప్రీతికర తీర్థాలు ఇవన్నీ కూడా. ముఖ్యంగా త్ర్యంబక తీర్థం ఇక్కడ మరొకసారి స్పెషల్గా చెబుతున్నాడు మనకన్నమాట. తీర్థం త్రయ్యంబకం నామ సర్వతీర్థ నమస్కృతం. అన్ని తీర్థాలు వచ్చి నాసికా త్ర్యంబకం దగ్గరకు వచ్చి, అమ్మా ఓ త్ర్యంబకం దగ్గర ఉన్న గోదావరి నీకు నమస్కారం, ఎందుకంటే జ్యోతిర్లింగాలలో ఒకడైన త్ర్యంబకేశ్వరుడు ఇక్కడున్నాడు, మేము నీకు నమస్కారం చేసి మేము శక్తులు పొందుతామంటారట. గొప్ప ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి వైర్లు వెళ్ళి అన్నిటికీ సప్లై చేసినట్టుగా ఈ నాసికా దగ్గర ఆ త్ర్యంబకేశ్వరుడు సమస్త క్షేత్రాలకి అభయం ఇస్తూ ఉంటాడు. పరమ కరుణాస్వరూపుడు. వీటిని స్మరించిన, శ్రాద్ధం చేసిన కోటాను కోట్ల రెట్ల ఫలితం ఇస్తాడట ఆయన. శ్రీపర్ణా నది, వంశనది, శివానది, భావతీర్థం, పంచతీర్థం. ఆపై పుణ్యం రామేశ్వరం తత్తదేలాపురం. రామేశ్వర క్షేత్రానికి మళ్ళీ ఒక స్పెషాలిటీ ఇచ్చారు. ఈ రామేశ్వరం సాక్షాత్తు రామచంద్ర ప్రభువు చేత ప్రతిష్ఠింపబడినటువంటి వ్యక్తి. సీతాదేవి సరదాకి చేసిన ఇసుకలింగాన్నే జ్యోతిర్లింగంగా ఆయన ప్రతిష్ఠ చేయగానే పరమేశ్వరుడు అంగీకరించాడు. హనుమంతుడు ఇప్పటికి కూడా అక్కడ చేరి రామప్రతిష్ఠిత రామేశ్వరలింగానికి భక్తి శ్రద్ధలతో వెంట్రుకలతో నీరు పట్టుకొచ్చి పోస్తట్లా. అక్కడ అభిషేకం చేసే విధానం వేరుగా ఉంటుంది. సాధారణంగా అభిషేకం చేయడానికి ఓ పాత్రో ఇంకోటో తెస్తారు. ఈ గోకర్ణాలని, గోవు ఆకారంలో ఉండే పాత్రలని తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. కానీ అక్కడ అలా కాదట. ఆ తోకట్టుకెళ్ళి సముద్రంలో ముంచుతాట. తోక చివరి కూర్చుంటుందిగా, ఆ కుచ్చు తడిస్తుంది. ఆ కుచ్చు నిండా ఉన్న నీరు ఆ తోకలా పైకెత్తుతాట. తోక కాదు, అది ఓంకారం. ఆ ఓంకారంలో ఉన్న తోక మంచి నీరు అలా కింద కారుతుంది అనమాట. మన గుళ్ళో చూడండి, ఓ పాత్ర ఉండి చిన్న చిల్లు ఉంటుంది సన్నగా, అందులోంచి నీరు కారినట్ట ఆ తోకమ్మట నీరు వచ్చి ఆ శివుడి మీద పడుతూ ఉంటుంది. శివుడికి అభిషేకం చేస్తాడు. తోకతో అలా శివాభిషేకం, ఈ నోటితోటి రామనామం రెండూ ఒకే కాలంలో చేస్తాడు. ధన్యజీవి అన్నాడు ఆయన. వాలాభిషేకం అన్నారు. వాలమ్మా వాలమ్మా ప్రణవం మది జాలాభీలము శివుని చక్కగా నిత్యం బాలోలముగ పూజలు చాలగా జరిపించు దైవ శస్తం బుగదా. అది తోక కాదు, సాక్షాత్ ఓంకారం. ఒకసారి అలా నిలబెట్టినప్పుడు ఆ తోకను చూడండి మీరు. హనుమంతుని వెనక నుంచి వచ్చిన తోకలా పైకి ఒకసారి లేస్తుంది, ఒక వంగి ఉంటుంది. అప్పుడు హనుమంతుడు వంగి ఉంటే ఆ హనుమంతుడు ఆ తోకతో నాగరలిపిలో సంస్కృతంలో రాయబడిన ఓంకారంలో కనపడతాయట. అటువంటి పరమ పవిత్ర క్షేత్రం రామేశ్వరం అంటే. రామ ప్రతిష్ఠిత సైకతలింగ రమ్య శుభాంగ రామలింగ రమ్య శుభాంగ రామలింగ శ్రీరామలింగ రామలింగ శ్రీరామలింగ రామలింగ శ్రీరామలింగ. భక్తితో ఒక్కసారి ఆ రామలింగాన్ని ఉచ్చరిస్తేనే చాలు, నోటికి ఏదో తెలియని ఒక ఆనందం, భవ్యానందం, నవ్యానందం కలుగుతాయట. పైగా అక్కడ ఇంకో తమాషా ఉంది. రామేశ్వరం దగ్గరకు వచ్చేసరికి ఆ కన్యాకుమారి నుంచి వచ్చే జలం కదా అది. కన్యాకుమారికి ఈ సృష్టిలో ఎక్కడా లేని సమాషం ఏమిటో తెలుసుగా మీకు. ఓవైపు బంగాళాఖాతం, మరోవైపు అరేబియా సముద్రం, మరోవైపు హిందూ మహాసముద్రం. సముద్రంతో ఒకటేగా అక్కడ 3 సముద్రాలు చీలి ఉంటాయి, కనపడతాయిలాగా. 3 సముద్రాల ప్రదేశం అది. అంచేత 3 సముద్రాల వల్ల ఏమిటి, కొన్ని నదులు హిందూ మహాసముద్రంలో, కొన్ని బంగాళాఖాతంలో, కొన్ని అరేబియా సముద్రంలో కలుస్తాయి. కోటి నదులన్నీ ఆ సముద్రంలో కలుస్తాయి. ఆ సముద్ర తీరంలో ఉన్నాడు స్వామివారు. కాబట్టి ఇప్పుడు అక్కడ స్నానం చేస్తే సముద్ర స్నానంలో ఏమొస్తుంది మనకి? కోటి నదుల స్నానం చేసిన మహాపుణ్యం అన్నారు.
కోటి నదులందు సుస్నానముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన్న వసించు శ్రీరామలింగేశ్వర శ్రీరామలింగేశ్వర. కాబట్టి కోటి నదులలో మహాస్నానం చేసిన అత్యద్భుత ఫలితం మనం అక్కడ పొందగలుగుతాం. అందుకే ఇక్కడ నొక్కి చెప్పాడు పుణ్యం రామేశ్వరం అని. ఆపై తద్వత్ అలంపురం, జోగులాంబ అలంపురం మన కర్నూలు దగ్గర కనపడుతూ ఉంటుంది. ఈ శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ప్రయాణం చేస్తే అలంపురం వెళ్ళి, అది కూడా శక్తిపీఠం. అమ్మవారు 108 శక్తిపీఠాల్లో 18 మరిన్ని స్పెషాలిటీ ఉన్నాయిగా, వాటిని అష్టాదశ శక్తిపీఠాలు ప్రసిద్ధికి ఎక్కాయి బాగా. ఆ అష్టాదశ శక్తిపీఠాలు అలంపురే జోగులాంబ. నిజానికి జోగులాంబని మనం వాళ్ళ వ్యవహారంలో పలుకుతున్నాం. సంస్కృతంలో దాన్ని యోగ్యాంబ అంటారు, యోగాంబ అని. ఆ యోగీశ్వరి యోగిని మాత తల్లి, అటువంటి తల్లి దర్శనం కూడా అక్కడ చేసి పిండ ప్రదానం చేస్తే మహాపుణ్య ఫలితం. అంగభూతి క్షేత్రం, అపాండురం, అలంబుకం, ఏలాపురం, అనోకేశ్వరం, ఏకామ్ర క్షేత్రం. ఏకామ్ర క్షేత్రానికి కూడా మళ్ళీ కొన్ని స్పెషాలిటీస్ అంటే ఇక్కడ మనకు కంచిలో ఉంది. కంచి అనగానే మనకు అనుక్షణం ఈ యుగంలో దుఃఖం వస్తూ ఉంటుంది తప్ప ఒక్కొక్కసారి మహాబాధలు ఇవి. ఏమిటో పుణ్యాత్ములకి ఈ కలియుగంలో ఎక్కువ. మరి ద్వాపరయుగంలోనే పాండవులు నానాయాతన పడ్డారు, త్రేతాయుగంలో రాముడు అంతటి వాడు కష్టం పొందాడు, మాండవ్యముని లాంటి వాడే భారతంలో ఎంత కష్టపడ్డాడు మనం విన్నాం. మాండవ్యముని తర్వాత మళ్ళీ మనం కంచిపీఠం గురించి వింటున్నాం. ఒకానొకప్పుడు మాండవ్యముని అనేటటువంటి ఆయన సమస్త క్షేత్రాలు తిరుగుతూ ప్రతిష్టానపురం వచ్చాడు. అక్కడికి వచ్చి ఒక అరుగు మీద రాత్రిపూట జపం చేసుకుంటూ కూర్చున్నాడు. ఆ ప్రతిష్టానపురం మహారాజు గారి ఖజానా మీదకి దొంగలు పడి ఆ ఖజానా అంతా కొల్లగొట్టి ఆ డబ్బంతా ఎత్తుకుపోతూ ఉంటే రాజభటులు వెంటపడ్డారు. వెంటపడేసరికి ఆ భటుల నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఈ దొంగలు ఈ బంగారం మూటలు తీసుకెళ్ళి ఆ మాండవ్యుడి మీద వేసిపోయారు. ఆ మాండవ్యుడి దగ్గర చూశారు భటులు. డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాడే దొంగ. ఈ మూర్ఖపు రాజభటులు అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నారు చాలామంది, అనకూడదు కానీ. ఈ దిక్కుమాలను పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పారేశారు. మహారాజు గారు వెనక ముందు ఆలోచించకుండా ఒక కొర్రు వేసేశారు. కొర్రు అంటే ఏమిటో తెలుసా? వికెట్ ఉంటుంది చూసారా మరి క్రికెట్లో, ఆ వికెట్ లాగా ఒక కర్రను బాగా చెక్కుతారు, చెక్కి సన్నగా చేసి అందులో ఆసన స్థానం నుంచి అలా దింపేశారు అనమాట. ఆసనం నుంచి కంఠం వరకు దింపి పారేశారు. అది ఎంత భయంకర శిక్ష చూడండి కొరత అంటే. వేసేసరికి దానికి వేళ్లాడుతూ ఉన్నాడు. అయినా ఆయన ఓం నమ శివాయ అనుకుంటున్నాడు పాపం. ఆ సమయంలోనే సతీ సుమతి అని అక్కడ ఒక పతివ్రత ఉండేది. ఆవిడ కర్మగారు దౌర్భాగ్యుడు కుష్ఠరోగి ఆ పువ్వులు మల్లె పువ్వులు ఈ పువ్వులు వేసి వీడిని మోసుకెడుతూ ఉంటే ఈ దౌర్భాగ్యుడి కాలెళ్ళి అదిగో ఆ కొరత వేయబడి ఉన్న మాండవ్యుడికి తగిలింది. కొర్రులో ఉన్న కారణం చేతి కాలు తగలగానే ఆయన శరీరం కదిలిపోయి లోపల కర్రంతా గిజగిజలాడించేసి మా చెడ్డబాధ వచ్చేసింది. ఎవడో మూర్ఖుడు తన్నాడు. ఆ తన్నిన వాడు సూర్యోదయం కాగానే చచ్చిపోతాడని శపించేశాడు ఆ కోపంతో. అప్పటిదాకా బాధతో అణుచుకున్నాయన. అయితే సూర్యుడే ఉదయించకూడదు నా మొగుడు తెచ్చేపడం అయితే ఆవిడే చెప్పించింది. ఈ పతివ్రతల గొప్పతనం అదేగా మరి. తన భర్తని లోపల ఆరాధించే మహాత్మురాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళంతా మహాపతివ్రతలు కోవ. ఇంకా వాళ్ళు ఏమంటే అది అయిపోతుంది అన్నమాట. అంతే. ఆ దెబ్బకి సూర్యోదయం ఆగిపోయింది. దాంతో దేవతలు హడిలిపోవడం, అనసూయాదేవిని పిలవడం. అప్పుడు ఆ అనసూయాదేవి గారు బతిమాలి, ఓ సుమతి, నీకు సూర్యోదయం అయితే మొగుడు తెస్తే ఆ మొగుడిని మేము బతికిస్తాం అనగా ఆవిడ సూర్యోదయం కానివ్వడం, సూర్యుడు రావడంతో ఈ మొగుడు చావడం కౌశికుడు. అప్పుడు మళ్ళీ ఆ సుమతీదేవికి అనసూయ తన పాతివ్రత్యంతో ఆ మొగుడిని బతికించివ్వడం. ఆ కథంతో పక్కన పెడితే రాజుగారికి ఇప్పుడు విషయం తెలిసి, అమ్మ బాబో ఇంత మహానుభావుడు నాకు పాపానికి నిష్కృతి లేదని ఏడ్చేశాట. ఆయన జాలిపడి, నువ్వు కావాలని చేసింది కాదు, జైలులితలాగా నువ్వు నా మీద పగబట్ల, కేవలం నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి అనుమానించి పని చేసావు, అయినా తక్కువ శిక్షతో నువ్వు బయటపడుదువుగాక అని అతన్ని క్షమించాడు. రాజుగారు ఇప్పుడు ఆ కర్ర లాగడానికి ప్రయత్నిస్తే కర్ర రావట్లా, లోపల దిగిపోయింది. అందుకని ఆసనంలో కర్ర అట్టేబెట్టి చెక్కేసేట మిగతా కర్ర అంతా. కాబట్టి ఆయన లోపల ఇంత కర్రలో ఉండిపోయింది పాపం, మిగతా కర్ర అంతా చెక్కించేశాడు. ఆపై ఇప్పుడు మాండవ్యుడు దివ్య దృష్టితో చూశాడు. అసలు నాకు ఎందుకు ఈ శిక్ష వచ్చింది? యముడు వేశాడు ఈ శిక్ష అని అర్థమయ్యింది. వెంటనే యమలోకానికి వెళ్ళాడు.
సంయమనీపురానికి వెళ్ళి ఓరి సంయమనీపురాధినాథ పరేతనాథ ఎన్నవరాజా ఏమిటిది, ఎందుకు ఈ శిక్ష అన్నట్ట. చిన్నప్పుడు తూనీగలు పొడిచావు, నువ్వు పుల్లగుచ్చావు, ఆ పాపం అన్నట్ట. 11 ఏళ్ళు నిండని వాడు చేసే పాపంలో సగం తల్లిదండ్రులకని మరికొంత గురువు గారిదని నీకు తెలియదా? చిన్నప్పుడు చేసిన పాపానికి ఇంత శిక్ష విధిస్తావా? దీనికి తగిన ప్రతిఫలం అనుభవించు. భూలోకంలో దాసీపుత్రుడివై అందరి చేత అవమానాల పాలవుతూ నానా రకాలైన అవమానాలకు గురవుతూ బతుకు పో అని చెప్పించాడు. దాంతో యమధర్మరాజు గారు తన అంశతో విదురుడై పుట్టవలసి వచ్చింది. అప్పుడు చాలామంది అడిగారు, యముడి లోకానికి వెళ్ళి యముణ్ణి శపించగలిగిన ఆయన తన శరీరంలో తెగ్గొట్టబడిన కర్రను ఎందుకని తొలగించుకోలేకపోయాడు, ఎందుకు తన శిక్షని తాను తొలగించుకోలేదు అని. శిక్షని తొలగించుకుంటే మరో జన్మ ఎత్తాలి, అందుకే ఆ శిక్షణ నిష్కామంగా అనుభవించాడు ఆయన. అంతటి మహానుభావుడు కూడా. వాళ్ళు తలుచుకుంటే కావాలంటే ఉపాసనల ద్వారా ఏదో రకంగా శిక్ష నుంచి బయటపడచ్చు, కానీ ఎప్పుడోకప్పుడు ఇది అనుభవించాలి, ఈ కర్మ అనుభవించేసేద్దాం అని. యమలోకానికి వెళ్ళి యముడిని చెప్పించే సత్తా ఉన్నాయనికి ఇదో పెద్ద కష్టమా? అలాగే మహానుభావులు కూడా జయేంద్ర సరస్వతి లాంటి వాళ్ళు ఏదో ఒక ఉపాసన చేసి కష్టం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయవచ్చు, చెయ్యరు వాళ్ళు. ఆ పాపానికి నిష్కృతికి ఎప్పుడో ఏదో పూర్వకర్మ అనుభవించేయాలి. కానీ ఇప్పుడు ఈ పాపం చేసిన కారణం చేత ఈవిడ అనుభవిస్తుంది. ఆ అనుభవించడం కూడా నేను చెబుతున్నాను, ఈ క్యాసెట్ వినండి మీరు ఎప్పుడన్నా సరే. ఎలా అనుభవిస్తుందో, ఆవిడకి ఎటువంటి దుర్మృత్యు ఉంటుందో ఈ క్యాసెట్ పెట్టి ఆవిడ తమిళనాడు చూపించి వినిపించినండి, ఆవిడకి చెబుదాం, తెలుగు వచ్చు కాబట్టి అది దిక్కుమాలిందని. ఇలా అన్నానని మీరేం అనుకోకండి. మహాత్ములు వాళ్ళని మనం శిక్షిస్తే, వాళ్ళ జోలికెడితే దేశానికి ఎంతో నష్టం. ఇప్పుడు ఈ అల్లకల్లోలాలు, ఈ హింసలు, ఈ భయంకరమైన ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? మహాత్ముల జోలికి మనం వెళ్ళడమే. సద్గురువులందరూ దేనండి, సన్యాసులందరూ ఏడుస్తున్నారు, గొల్లును గోల పెడుతున్నారు, దేశానికి అకాల ప్రళయాలు రా నాయన అని. అయినా ఈ మూర్ఖపు ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే మనం ఉన్నంత వరకు భక్తి శ్రద్ధలతో భగవన్నామం చెయ్యాలి. వాళ్ళకి కోరికలు ఏమిటి? వాళ్ళకి ఏమిటి? సామాన్యమైన పిచ్చ మామూలు ఈ మానవుల ఉపాసన బలం అది. వేదవ్యాసుని తండ్రి పరాశరుడు సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు తాత్కాలికం, అది ఉద్రేకం. ఆయనకి ఏమన్నా వాళ్ళు లోకక్షేమం కోసం చేసేది. వాళ్ళని సామాన్యమైన కాముకులు పనికిమాలిన వాళ్ళని భావించితే అది అజ్ఞానుల లక్షణం. నిరంతరం లోపల అగ్నిజ్వాలల వంటి తేజస్సు వాళ్ళకి సాగుతుంది. అటువంటి మహాత్ములకి చేసిన అపచారం యావత్ ప్రపంచానికే అదొక పెద్ద భయంకర స్థితి. మీరు చూడండి, అండమాన్ నికోబారుల్లో క్రిస్టియానిటీ భీకరంగా వ్యాపింపచేసి హిందువుల్ని ఊచకోత కోశారు. అక్కడ వచ్చింది సునామీ. 3000 మంది బౌద్ధ భిక్షువులు చంపేశారు ఇండోనేషియాలో. అదిగో అక్కడ వచ్చింది సునామీ. స్వామివారిని జైల్లో పెట్టింది. తమిళనాడులో వచ్చింది సునామీ. ఎక్కడెక్కడ పిచ్చ పనులు జరిగాయో అక్కడే వస్తాయి, తప్పదు. భగవంతుడు ఇంకో రకంగా చేస్తారు. బుద్ధ విగ్రహాలన్నీ పగలగొట్టేశారు ఆఫ్ఘనిస్తాన్లో, ఫిరంగులతో కొట్టేశారు. ఎవరు? తాలిబన్లు. అందరూ ఆక్రోశించారు. ఆ పాపం జరిగింది 2 నెలలు తిరగకుండా సెప్టెంబర్లో అదిగో ఆ WTOని పడగొట్టాడు, వెళ్ళి తీసుకెళ్ళి ఆ ఒసామా బిన్ లాడెన్. దాంతో ఎక్కడ మండాలో అక్కడ మండింది. వాడు ఎవడి మీదకి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాడు. వెంటనే అమెరికా వచ్చింది, డామ్ని కొట్టింది. ఆఫ్ఘనిస్తాన్లో సర్వనాశనం చేసేసింది తాలిబాన్లని. అక్కడ ప్రభుత్వం మారిపోయింది దెబ్బతోటి. భగవంతుడు ఇక్కడ పెట్టాం పుల్ల, వెలిగేది మరో చోట. ఎక్కడ ఎలా ఎవరికి ఏది ప్రసాదించాలో అది ప్రసాదించే తీరుతాడు. ఎందుకు చెబుతున్నానంటే, దివ్య క్షేత్రం, పరమ పవిత్ర క్షేత్రం కంచి అంటే, అటువంటి కంచి క్షేత్రాన్ని తలుచుకుంటేనే మానవుడు ముక్తిని కాంచుతాడని. అటువంటి క్షేత్రానికి వాళ్ళ అరిష్టం వచ్చింది తాత్కాలికంగా. ఇది తాత్కాలికం అనుకోండి. ఏకామ్ర క్షేత్రం, అక్కడ ఏకామ్రేశ్వరుడు, ఒకే మామిడి చెట్టు ఉండేదట, అక్కడ ఉన్నాడు ఈశ్వరుడు. ఆ మహానుభావుడి సన్నిధానంలో పిండ ప్రదానం చేయడం కూడా అనంత పుణ్య ఫలితమన్నారు. గోవర్ధనం, హరిశ్చంద్రం, పృథూతక సరస్సు, సహస్రాక్షం, హిరణ్యాక్షం, కదలీ నది, రామచిత్ర, అజితా నది, సౌమిత్రి సంగమం, ఇవి చాలా గొప్పవే. ఆపై మనకి పక్కనే ఉన్నది, మనం వాటిని పెద్దగా పట్టించుకొని దగ్గరుంది కాబట్టి ఇంద్రకీలం, అది ఇంద్రకీల పర్వతము అన్నారు. ఆ ఇంద్రకీల పర్వతం మీద అమ్మవారు కనకదుర్గాదేవి వేంచేసి ఉంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో దీనికి ఒక అత్యద్భుతమైన పవిత్రత ఉన్నది. అమ్మవారి స్పర్శ వల్ల ఒక గొప్ప నది
సాక్షాత్తు కృష్ణుడి శరీరమే నది. జగదంబే దిగొచ్చింది దుర్గా. పర్వతమా సాక్షాత్తు ఇంద్రుడి యొక్క స్పర్శకు నొచ్చుకున్నది. అక్కడ సాక్షాత్ పరమేశ్వరుడు కైలాసాన్ని విడిచిపెట్టి మల్లేశ్వరుడు అయి ఉన్నాడు. ఇంకక్కడ తపస్సు చేసిన వాళ్ళు వీళ్ళు అనడానికి వీళ్ళు అర్జునుడు లాంటి వాళ్ళు, నరుడు నారాయణుడు కూడా తపస్సు చేశారు. ఇన్ని ఉన్నాయి మనకి పక్కనే. అది ఇంద్రకీలం అంటే. అమ్మల గన్నయమ్మ ముగురం మలమూల పుటమ్మా చాలా పెద్దమ్మ. అమ్మవారి ప్రార్థన జరుగుతుంటే లేచి వెళ్ళిపోతుంది ఏంటంటే తల్లిగారు, అయ్యయ్యో కాసేపు కూర్చో తల్లి. చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్త కవిత్వ పటుత్వ సంపదల్ ఆ కనకదుర్గమ్మ అమ్మా కనికరించమ్మా ఓ కనకదుర్గమ్మ అమ్మా తెలుగువాకిట తెగువ నీవై వెలసినావే వీరదుర్గా తెలుగువాకిట తెగువ నీవై వెలసినావే వీరదుర్గా నీ పసుపు కుంకుమ తలదాల్చు భక్తులకు మాంగళ్య భాగ్యాలు కలిగింతువమ్మా నీ పసుపు కుంకుమ తలదాల్చు భక్తులకు మాంగళ్య భాగ్యాలు కలిగింతువమ్మా నిన్ను సేవించిన నిన్ను ధ్యానించిన నిన్ను సేవించిన నిన్ను ధ్యానించిన శతకోటి మాంగళ్యములు కలిగింతువమ్మా శతకోటి మాంగళ్యములు కలిగింతువమ్మా అమ్మా కనకదుర్గమ్మ అమ్మా కనికరింతమ్మా. అటువంటి జగదంబ కనకదుర్గాదేవి ఆ మధ్యకాలంలో ఒకప్పుడు కిరీటం పోయింది. కిరీటం పోతే అంబికా కృష్ణ గారు స్వామి ఏంటండి అమ్మవారి కిరీటం పోవటం అని అడిగారు. సరే ఆయనకు ఒక మంచి సమాధానం చెప్పాం. వాడు కూడా బిడ్డ అక్కడికి వెళ్ళి అమ్మవారికి ఒక మొక్కుకున్నాడట. వాడు కూడా గుళ్ళోకి వెళ్ళి అపహరించే ఉంది అమ్మ ఈ దొంగతనం పారాలని. వచ్చినవాడు చెప్పులు పట్టుకుపోవడానికి వీలుగా రావాలి, దేవుడు అనుగ్రహించని వాడు దండం పెడుతున్నాడు, చెప్పులు పోకూడదని వీడు దండం పెడుతున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరి దండం బలంగా ఉంటే వాడికి వెళ్ళిపోతుంది. అప్పుడు అత్యుద్భుతమైన ఒక మాట అన్నారు కృష్ణ గారు, జీవితంలో మనం మర్చిపోలేని ఒక గొప్ప మాట అది. వాళ్ళు అంబికా తరపున అంబికా సంస్థల తరపున శ్రీకృష్ణ గారు ఆ కుటుంబం ఒక బంగారు కిరీటం తయారు చేయించి అమ్మవారికి పంపించారు. మా ఓటి వాళ్ళందరూ చాలా గొప్ప కార్యక్రమం అంటే, కాదండి మా సంస్థ చేత మా కుటుంబం చేత ఒక కిరీటం చేయించుకుని శిరస్సు మీద ధరించాలనే కోరిక కలిగి అందుకోసం ఉన్న కిరీటం కూడా పోగొట్టుకుందండి అమ్మవారు అన్నారు ఆయన. అంతే, ఇప్పుడే సరిపోయి చప్పట్లు ఇంకా గట్టిగా. అసలు ఎంత ఊహ, అది అద్భుతమైన ఊహ అన్నమాట. అంటే అమ్మవారు అంతే, తను ఒకళ్ళ చేత సేవ చేయించుకోవాలంటే ఉన్నదేదో వదిలిపెట్టేస్తుంది. ఇప్పుడు నా చెప్పులు పోయాయి కాబట్టి మీరు ఎవరో కొత్త చెప్పులు చేత ఇస్తారు. ఎంతన్నా 3 రోజుల నుంచి చెప్పులు చేత రాలేదు, అది వేరే విషయం అనుకోండి. అందుకే చెప్పొచ్చింది ఏంటంటే, అంటే అమ్మవారి యొక్క కరుణ ఎటువంటిది అని చెప్పడానికి ఆయన మనస్సులో ఆ రవ్వంత ఊహ కలిగింది, అనిపించింది. ఆయన కిరీటం చేయించాను, ఇదే నా ఘనత, నేను చాలా గొప్పవాడు అని చెప్పట్లే ఆయన. అమ్మ మా చేత కిరీటం చేయించుకుని అలంకారం పొందడం కోసం నీ ఉన్న సువర్ణ కిరీటాన్ని దొంగాడికి సమర్పించావా తల్లి, ఎంత కరుణా స్వరూపిణి అమ్మ, ఇది మాకు భాగ్యం కదా. మా శరీరానికి మా కుటుంబాలకి మా సంస్థకి ఇది ఒక ఉపకారం చేసావా, ఈ సేవ చేయించుకున్నావా అని భక్తితో తన్మయుడై పులకించాయనన్న ఆ మాట ఎప్పటికి కూడా నా చెవుల్లో మారుమోగుతూనే ఉందన్నమాట. మనం కూడా అంతే, భగవంతుడికి ఏదైనా ఇచ్చినప్పుడు మేం కాబట్టి చేసామని అనుకోకూడదు.
రేపు పొద్దున 1000 రూపాయలు నాకు ఇచ్చి మేము కాబట్టి 1000 రూపాయలు ఇచ్చామని అనుకోకండి. అనుకోరు, మీరు ఎలాగో అనుకునేవాళ్ళు అయితే ఎవరు అసలు మాట్లాడకుండా పోయేవాళ్ళ సంగతి దేవుడు ఇరుకు అనుకోండి. సరే, మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఆ జగదంబ ఇంద్రకీల పర్వత నివాసిని జగదంబ సన్నిధానంలో కూడా పిండ ప్రదానం, శ్రాద్ధ ప్రదానం, అనంత పుణ్యఫలం. ఆపై బాహుదా నది అని ఒక నది ఉన్నది. ఇదొక గొప్ప క్షేత్రం అండోయ్. బాహుదాచ నదీ పుణ్యా తథా సిద్ధవనం శుభం. పూర్వం 2 అన్నదమ్ములు ఉన్నారు. ఆ అన్నదమ్ములిద్దరూ కూడా చాలా ఒకరినొకరు విడిచిపెట్టని అనురాగం కలవారట. అన్నగారికి 10 ఎకరాల మామిడి తోట, తమ్ముడి గారికి 10 ఎకరాల దానిమ్మ తోట ఇచ్చట వాళ్ళ తండ్రి గారు. ఆ తోటలు చూసుకుంటూ అక్కడే శివలింగాభిషేకం చేసుకుంటూ ఉండేవారు. అలా ఉంటూ ఉండగా ఇద్దరూ కూడా ఒకనాడు అన్నగారింటికి ఆశ్రమానికి తమ్ముడు చూడడానికి వెళ్ళాడట. తమ్ముడు చూడడానికి వెళ్ళేసరికి అన్నగారు అక్కడ లేరు, ఎక్కడికో జపానికి వెళ్ళాడు. ఈ తమ్ముడికి ఆకలేసింది. అన్నగారు వచ్చేదా కాకుండా అన్నగారికి వచ్చాక చెప్పచ్చులేనని ఆయన మామిడి చెట్టు నుంచి 2 పళ్ళు కోసుకు తినేశాడు. అన్నగారు వచ్చారు. అన్నయ్య, నేను అడగకుండా పళ్ళు కోసుకు తినేశాను, నేను దొంగతనం చేశాను, నన్ను క్షమించన్నట్ట. తమ్ముడా, తప్పు ఎవరు చేసినా తప్పే, రాజుగారి చేత శిక్ష వేయించుకుంటే కానీ ఈ తప్పు నుంచి నీకు విముక్తి కలగదు, వెళ్ళు మన రాజుగారి దగ్గరికి వెళ్ళి శిక్ష వేయించుకో అన్నట్ట. వెంటనే ఈయన ఆ దేశాన్ని పరిపాలించే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజుగారు జనక మహారాజు గారు. మహారాజా, మా అన్నగారి తోటలో 2 పళ్ళు దొంగిలించాను, నీ రాజ్యంలో శిక్షలు ఏమిటో ఆ శిక్ష నాకు వెయ్యి దొంగతనానికి అన్నట్ట. దొంగతనం చేస్తే 2 చేతులు నరికేయడమే శిక్ష అన్నాడు జనకుడు. నరికేశారు చేతులు. చేతులు నరికేస్తే రక్తం కారిపోతూ ఉంటే బాబోయే ఏడవలు ఆయన. ఆనందంతో వచ్చి, అన్నయ్య ఇదిగో మొండి చేతులతో నమస్కరిస్తున్నాను, నాకు పాపం పోయింది అన్నట్టు ఆనందంగా. రక్తం కారిపోయినా పర్వాలా, పాపానికి శిక్ష అనిపించానని. తమ్ముడా సంతోషం, శిక్ష అనిపించావు, ఆ ఎదురుగుండా కనిపిస్తున్న నదిలో స్నానం చేసిరా అన్నట్ట. నదిలో స్నానం చేసి చేయగానే 2 చేతులు వచ్చేసాయి. శిక్ష శిక్షే, రక్ష రక్షే. నీకు చేతులు ఇప్పించాను మళ్ళీ, కానీ నువ్వు చేసిన పాపం రేపు పొద్దున ఇంకోడెవడు చేయకుండా ఉండడం కోసం ఆ పని చేశాను. భవిష్యత్తులో అడగకుండా ఏ దొంగతనం చేయకూడదని తెలియజేయడానికి చేశానన్నాడు. అది ఈ కథ నా చెప్పులు ఎత్తుకుపోయేవాళ్ళు కొంచెం వినండి బాబు. సరే, పాపం వెంటనే ఆ చేతులు పుచ్చుకుని వచ్చి, ఈ చేతులు నాకు ఎలా వచ్చాయని అడిగట. అదే ఆ నది గొప్పతనం. ధర్మంతో ఎవరు తప్పకుండా స్నానం చేస్తారో వారికి అన్ని కోరికలు తీరుస్తుంది. ఈ రోజు నుంచి నీకు చేతులు ఇచ్చిన ఈ నదికి బాహుదా నది అని పేరు వచ్చింది అన్నట్ట. ఆయనకి చేతులు ఇచ్చిన ఆ నదిలో ఇప్పటికి కూడా సంకల్పపూర్వకంగా స్నానం చేస్తే సమస్తమైన అభీప్సితాలు నెరవేరుతాయి. అటువంటి బాహుదాచ నదీ పుణ్య, ఆ పుణ్య నది అయిన బాహుదలో శ్రాద్ధం జరిపితే పుణ్యం వస్తుంది, జ్ఞానం కలుగుతుంది. సిద్ధవనం అని మరొక వనం ఉన్నది. ఆ వనం కూడా చాలా గొప్పది. పాశుపతం, ఇవి ప్రదేశాలన్నీ కూడా పితృదేవత ప్రీతికరములైనవి. ఇంకా గోదావరి నది సమీపంలో పితృతీర్థం అనే తీర్థం ఉంది. ఇక్కడ గోదావరి నది అన్ని చోట్ల కంటే చాలా లోతుగా ప్రవహిస్తుంది. ఇక్కడే కోటిలింగ క్షేత్రం అంటాం, రాజమండ్రి దగ్గర ఉన్నది. వేలాది శివలింగాలతో కూడినటువంటి దివ్య ప్రదేశం అది. అక్కడ కొంచెం అగాధంగా ప్రవహించేది గోదావరి. ఇప్పుడు నీళ్లు తగ్గిపోయినప్పుడు సంగతి ఎలా ఉన్నా దీనికే జామదగ్గిన తీర్థం అని కూడా పేరు. ఇక్కడే గోదావరి నది ప్రతీకుడు అనే ఒక ఋషి కారణం చేత చీలిపోయింది. ఇక్కడ 7 పాయలైపోయి సప్త గోదావరిగా మార్పు చెందిందనమాట. ఆ ప్రదేశం ఇది. ఋషి వల్ల భయం వల్ల చేరింది. ఇక్కడ కవ్యాన్ని ఇప్పటికి కూడా కోటి తీర్థాల దగ్గరికి, కోటిలింగ తీర్థం దగ్గరికి వెడతాం. అక్కడే మన వాళ్ళందరూ కూడా పిండ ప్రధానాదులు, అస్థి నిమజ్జనాలు చేస్తూ ఉంటారు. దీనికి అప్సరోయుగ తీర్థము అని కూడా పేరు. ఇక రాఘవేశ్వర క్షేత్రం అనే క్షేత్రం సహస్రలింగ క్షేత్రం. ఇది పితృ కార్యక్రమాలకు ప్రశస్తం. ఇంద్రసేనా నది పితృశ్రాద్ధ విషయంలో పుణ్యకరం. పూర్వం ఇంద్రుడు నముచి అనే ఒక రాక్షసుడిని చంపాడు. అప్పుడు ఆ నముచి అనేవాడు పరమ శివభక్తుడట. వాడిని అన్యాయంగా నిద్రపోతున్నప్పుడు చంపేశాడు. కాబట్టి ఆ పాపం వల్ల ఇంద్రుడికి శరీరం అంతా నల్లగా అయిపోయింది. అప్పుడు ఇంద్రుడు ఇక్కడికి వచ్చి ఇంద్రసేనా నది దగ్గర తపస్సు చేసి మోక్షం పొందాడు. ఇక్కడ శ్రాద్ధం అనంతమైన పుణ్యాన్ని ఇస్తుంది. పుష్కర తీర్థం, సాలగ్రామ తీర్థం, సోణపాదం, వైశ్యానరుడనే పేరు కలిగిన అగ్నిస్థానం, ఇవన్నీ చాలా గొప్పవి. ఆపై కౌశికీ నది. ఈ కౌశికీ నదీ తీరంలోనే పరీక్షిత్తు శాపం పొందాడు.
పూర్వకాలంలో ఇక్కడే మహాత్ముడైన ఈ కౌశికీ నదీ తీరంలోనే శమీక మహర్షి ఆశ్రమం నిర్మించుకుని చాలా కాలం తపస్సు చేశాడు. ఆ శమీకుడి ఆశ్రమం ఇప్పటికి కూడా అక్కడ ఉంటుంది. అక్కడ ఆయన కొడుకు శృంగి కూడా ఉండేవాడు. ప్రపంచమంతా వేటాడుతూ తిరుగుతూ వచ్చి దాహబాధకి తట్టుకోలేని పరీక్షిత్తు అక్కడికొచ్చి శమీక మహర్షి దగ్గరకు వచ్చి, ఓ మహాత్మా నాకు దాహం వేస్తోంది, మంచినీళ్ళు ఇమ్మంటే ఆయన మంచినీళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి జపంలో తపంలో ఉన్నవాడు మనకు వల్లే చీటిగా వాటికి లేస్తారేంటి, మనమా రామ 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 హలో సెల్ ఫోన్ అనమాట, మధ్యలో కృష్ణ 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 పులో అని మళ్ళీ ఈ వైపు నుంచి ఫోను. 5 నిమిషాల్లో 100 ఫోన్లు, ఇదో పెద్ద గొడవ. ఇంక కొంతమంది ఉంటారు బస్సు ఎక్కితే చాలు పక్కవాడు చూడాలి, రైలు ఎక్కితే అసలు అవతలకి ఫోను రాదు, వీడు చేయడు, ఊరికే అలా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని నాకు కూడా సెల్ ఉందని చెప్పడం. నేను ఒకసారి అత్మాటు మాట్లాడుతున్నాడేమో అనుకున్నాను, ఏమీ దొంగ అస్సలు స్విచ్ నొక్కకుండా ఏమీ లేకుండా మనందరం వినడం కోసం అట. ఆ ఇంటి దగ్గర వడియాలు చేసావా అప్పడాలు చేసావా, అప్పడం చేస్తేనేంటి వడియం చేస్తేంటి పెచ్చ పీనుగులకి ఇదో వెర్రి. ఈ రోజుల్లో ఈ సెల్ ఫోన్ అది ఓ బిచ్చగాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ముస్టాడు కూడా ఏమంటున్నాడో తెలుసా, పద్మాకర్ గారా మీ ఇంటికి 5 నిమిషాల్లో వస్తాను, నేను రెడీగా ఉంచండి, తౌడు బియ్యం హలో అంటున్నాడు వాడు. సెల్ ఫోన్ అందరికీ వచ్చేసింది ఇప్పుడు. ఏంటనుకుంటున్నారు, ఇదంతా ఆధునిక యుగకాలం. అంచేత సెల్ ఫోన్లో కూడా బెచ్చం అడుక్కునే స్థితికి మనం వచ్చేస్తూ ఉంటే ఇంకా పక్కవాడి కోసం పోదులిచ్చి మాట్లాడేవాళ్ళు అనమాట. అసలైన వాళ్ళు ఇప్పుడు మాట్లాడి కొసర వాళ్ళ దగ్గర వస్తుంది ఇబ్బంది. అవేమీ లేని మహానుభావుడు తపస్సులో ఉండిపోయాడు శమీక మహర్షి. ఆయన దగ్గరకు వచ్చేట మంచినీళ్ళు అన్నాడు. ఆయన జపనిష్టలో ఉండి కళ్ళు విప్పలా, కోపం వచ్చేసింది. ఆ పక్కనే చచ్చిన పాముని తీసుకుని నన్ను అవమానిస్తావా ఋషి అని ఆ మెడలో చచ్చిన పాము వేసేసేట. అలా వేసేసరికి అప్పటికీ కళ్ళు విప్పలా. అప్పుడు ఆయన కొడుకు శృంగి అనేవాడు అక్కడికి వచ్చి, మా నాన్న మెడలో ఎవడు ఈ చచ్చిపోయిన పాము వేశాడో వాడు నేటికి 7వ రోజున తక్షకుడనే పాము కాటు చేత మరణించుగా కాని చెప్పించాడు. ఆ తర్వాత ఆ ఘటన సాక్షాత్తు భాగవతానికే మార్గం అయ్యింది. ఆ శమీక మహర్షి అప్పుడు పశ్చాత్తాపడి కౌశికీ నదీ తీరంలో ఇక మీదట ఎవ్వరూ ఏ దోషం చేసినా దోషం వారికి అంటకుండుగాక, వారికి శాపాలు తగలకుండుగాక అని అక్కడ తాను స్వయంగా పిండ ప్రదానం చేసి అర్ఘ్యమిచ్చి అన్నాడట. అందుకే కౌశికీ నదీ తీరంలో శాపం పెట్టకూడదు, శాపం తగలదు, అక్కడ ఎవరి మీద ఆగ్రహాలు ప్రదర్శించకూడదు. అటువంటి కౌశికీ నదీ తీరంలో చేసినటువంటి పిండ ప్రదానం 1000 రెట్లు మహాపుణ్యాన్ని ఇస్తుంది. అక్కడ ఇప్పటికి కూడా వేలాది మంది ఋషులు అదృశ్యంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఆ నదిలో స్నానం చేసి వెళ్ళిపోతారట. అంచేత 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో కనుక స్నానం చేస్తే ఈ ఋషుల యొక్క పవిత్రమైన శరీర జలం అక్కడికి వస్తుంది. కాబట్టి వాళ్ళు స్నానం చేసిన వెళ్ళిన వెంటనే మనం అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి. అంచేత వీలున్నవాడు కౌశికీ నదిలో 4 to 5 స్నానం చేయమన్నారు. అదొక అద్భుతమైన నది. తర్వాత వైరా నది, అది తూర్పు ముఖంగా ప్రవహిస్తుంది. ఆపై పయోష్ణి నది, చంద్రికా నది, కావేరి, జాలంధర పర్వతం ఇవన్నీ కూడా అనంత పితృశ్రాద్ధ ఫలితాలు ఇస్తాయి. లోహదండ తీర్థం, చిత్రకూట పర్వతం, వింధ్యాచలం, యోగేశ్వరం, గంగానదీ తటం, కుబ్జామ్రకం, ఓర్వశీ పులినం, సంసారమోచన తీర్థం, రుణమోచన తీర్థం, అద్రుహాసం, గౌతమేశ్వరం, వశిష్ఠ తీర్థం, హారీతం, బ్రహ్మావర్తం, కుశావర్తం, హయతీర్థం, పిండారకం, శంఖాధారం, ఘటేశ్వరం, బెల్వకం, నీలపర్వతం, సుగ్రీవం, ధరణీతీర్థం, రామతీర్థం, మత్స్యతీర్థం, వేదశిరస్తీర్థం, ఉజ్జవతీ నది, వసుధాతీర్థం, ఛాగలాండం, బదరీతీర్థం, గణతీర్థం, జయంతం, విజయం, శుక్రతీర్థం, శ్రీపతి తీర్థం, రైవతక తీర్థం, శారదాతీర్థం, భద్రకాళేశ్వరం, వైకుంఠ తీర్థం, భీమేశ్వరం, మాతృగృహ తీర్థం, కరవీర తీర్థం, జలేశ్వరం, గౌరీ శిఖరం, లకుటీశం, కర్దమూలం, దండిముండికరం, పుండరీకపురం, సప్తగోదావరం ఇవన్నీ కూడా పితృశ్రాద్ధానికి ప్రశస్తమైన తీర్థాలు. పేర్లు మాత్రమే గ్రహించాం, కొన్నింటికి వాటి మహిమ సంపూర్ణంగా చెబితే మత్స్యపురాణం కాదు కదా, ఇటువంటి పురాణాలు ఇంకో 50 అయినా చాలవు కనుక ఇక్కడ వాటి ప్రసక్తిని కొద్దిగానే ఇచ్చాడు. ఈ పితృతీర్థాలన్నీ మీకు చెప్పా, అన్నిటినీ సంపూర్ణంగా తెలపడం బ్రహ్మతరం కూడా కాదు అన్నాడు. ఎవరు ఈ మాట? సూత మహర్షి సౌనకాదులతో. తత్తత్ శ్రాద్ధం ప్రదాతవ్యం
అనంత ఫలమీప్సుభి, ఇవన్నీ చాలా గొప్పవి. ఈ వీటిల్లో కనీసం చెయ్యలేకపోయినా తలుచుకోవడం కూడా గొప్పదే అని చెప్పి శ్రీమన్నారాయణుడు కూడా మనువుకి చెప్పాడు. ఆపై తక్కిన విశేషాలు రేపటి రోజు కార్యక్రమంలో